శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేశపురం గ్రామంలో చిల్లంగి పేరుతో ఉంగ రాములు అనే వృద్ధుడికి హత్య చేసిన ఘటనలో 9 మంది నిందితులను పలాస పోలీసులు అరెస్ట్ చేశారు. చెప్పండి సార్. ఓకే సార్. మొన్న 2వ తారీఖు రాత్రి సుమారు 10:30 గంటల టైంలో కేశపురం విలేజ్ అండి. కేశపురం విలేజ్లో పలాస మండలం చెల్లంగి చేతబడి అనే నెపంతో ఒక వ్యక్తిని చంపేశారు. అయితే ఆయనకి సుమారు 8 సంవత్సరాల వయసు. అంటే ఉంగ రాములు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఆయన చాలా పెద్ద ఆయన. అయితే వీళ్ళు ఏంటంటే ఆయనకి ఇంతకుముందు కూడా సూర్యనారాయణ అనే అతన్ని చెల్లెం పెట్టి చంపేశారని ఒక అది మైండ్లో పెట్టుకొని అదే విలేజ్లో అది లొంబ తులసిరావు అనే అతను ఆయనకి గత 10 రోజుల నుంచి ఆరోగ్యం బాగోకపోతే చుట్టుపక్కల గోతాయి అందరూ చూపించారు. చుట్టుపక్కల రెండు పూట అన్నింటిలో చూపించారు. అయినా వాడిని తగ్గలేదు. ఆ తర్వాత లాస్ట్గా మన బోరుభద్ర సంతకుమార్ మండలం బోరుభద్రలోని రియం దాసుడు అనే అతను కూడా తీసుకొచ్చి చూపించారు. అయితే చూపించాక ఏం జరిగిందంటే వీళ్ళు ఈ యొక్క ఉంగ రాముల మీద కక్ష పెట్టుకొని గత 10 సంవత్సరాల నుంచి ఈయన అందరికీ సెలెం పెట్టి చంపేస్తున్నాడు. జ్వరాలు వస్తున్నాయి, పోతున్నాయి, కొంతమంది ఆరోగ్యం బాగుండడానికి అడుగుతున్నారు అనే నెపంతో మనసులో పెట్టుకొని మొన్న 2వ తారీఖు రాత్రి 10:30 గంటలకి వెళ్ళి ఈ తులసిరావు, రాజ్ కుమార్ అనే మొత్తం 8 మెంబర్స్ వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అతనికి లోపల పడుకున్న 2 భార్య అమ్మనమ్మ అలాగే డిసీజులు అయిన ఉంగరాములు కింద పడుకుంటూ ఆ మధ్య పడుకుంటే ఆడవాళ్ళు ఇప్పుడున్న ఆడవాళ్ళు 6 మంది వెళ్ళి ఆయనకి పసుపు నీళ్ళు జల్లి వేసి 2 బకెట్స్తో పసుపు నీళ్ళు పోసి అతన్ని లేపి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి అమ్మ భార్య ఎంత పెద్దగా రిక్వెస్ట్ చేసినా విడిచిపెట్టకుండా తీసుకొచ్చి ఇంటి ముందే మీరు ఇప్పుడు చూపించిన రాళ్ళతో కొట్టి కర్రలతో కొట్టి కొన్ని చిన్న రాళ్ళు ఉన్నాయి కొట్టి చంపేశారు. చంపేసి వాళ్ళు ఏంటంటే పరారైపోతే వాళ్ళని మేము ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చాం. అయితే ఈ చెల్లంగి చేతబడి అనేది మన ఈ బోర్డర్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది. అక్కడక్కడ మన రెంటికోట అలాగే ఈ బోర్డర్ ఏవంతా వరుస బోర్డర్ ఉన్నాయో ఆ వరుస బోర్డర్ అంతా కూడా ఇవి ఉన్నాయి. వాళ్ళకి అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా పెడుతున్నాం దానికి సంబంధించి. సో ఇంతకుముందు కూడా ఈ గత 10 years బ్యాక్ కూడా ఇటువంటి కంప్లైంట్ వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు చిన్న ఇష్యూ కదని కంప్లైంట్ పోలీస్ స్టేషన్ వరకు ఎక్కడైనా సరే మన మీడియా ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి చేతబడి చెల్లంగి అనే మీ నోటీస్ ఏదైనా మీ నోటీస్కి వస్తే మీడియా ద్వారా కానీ పబ్లిక్ అంతా కూడా చెప్తాం. ఇదంతా కూడా ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ టైంలో కూడా ఇంకా ఇటువంటి మూఢనమ్మకాలు పెట్టుకొని ప్రజల ప్రాణాలు తీయడం అనేది కరెక్ట్ కాదు. సో దీనివల్ల ఈ యొక్క కుటుంబాల్లో విలేజ్లో మంచి వాతావరణం పాడైపోతుంది. కాబట్టి మనం ఏంటంటే ఇటువంటి సెల్లింగులు ఉండి ఎవరైనా ఉంది ఏదైనా మీకు అనుమానం ఉంటే ఇమీడియట్గా మాకు చెప్పండి, మేము తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాం. అంతేగాని మనుషుల్ని ఎవరిని కూడా మనము చంపే హక్కు మనకు లేదు. అలాగే మనం ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా అటువంటి మూఢనమ్మకాలు ఏవి కూడా పెట్టుకోవద్దని ఇందు మూలంగా మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి ఇది ఇటువంటి చాలా హీనస్ క్రైమ్ ఇది. ఇటువంటి క్రైమ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా ముందుగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ప్రజల మందికి చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకుండా చేస్తామని విన్నవించుకుంటున్నాను. 9 మంది ఒకే గ్రామస్తులండి. ఇప్పుడు 8 మెంబర్స్ ఒకే గ్రామస్తులు. 8 మెంబర్స్ జరిగింది. దాసుని ఎవరు చూపించారు అని చేశారు కదా, ఇప్పుడు ఆయన కూడా చూస్తున్నారు. లేదని తెలుసుకోలేదు. ఆయన మనోడు చెప్పింది వైట్ లో ఆయన చెప్పిందో అది మీ మనోడు మనకి ఇచ్చే బయటలో ఏముందంటే
మరి ఆయన చెప్పాను లాస్ట్గా ఆయనే అంత ముందు 2-3 పొద్దులు చూపించారు, అంత పొద్దులు చూపించారు. ఆయన లాస్ట్ చూపించింది ఈయన రేమ్ దోశ వచ్చిన తర్వాతే ఆయన మనకి కంప్యూటర్లో రాశారు. ఆయన కూడా మేము వెరిఫై చేసి హాస్పిటల్ ఆయన తీసుకున్నారా? తీసుకుంటాం. 9 మంది కేసు నమోదు సార్. కేసు 9 మంది కేసు నమోదైంది. కేసు ఎఫ్ఐఆర్ 9 మంది. అదే రాస్తుంది 9 మంది. ఆయనతో కలిపి 9 మంది సార్. 9 మంది.